ఒకటి ఏమంటే మీరు అన్య దేవతలు అంటే మనం కోరికలతో పూజ చేస్తే వాళ్ళు అన్య దేవతలు అవుతారు అని అన్నారు. అలాంటప్పుడు ఈ టెంపుల్స్ మనకి ఇండియాలో ఫుల్గా టెంపుల్స్లో ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క గాడ్ అలా ఎంత మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పరమాత్మ అంటే ఇలా ఉంటారు, అలా లేక ఇలా పూజలు చేస్తున్నారా? లేకపోతే ఇప్పుడు మనం ఒక గాడ్, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మొక్కున్నామంటే ఇలా చేయకపోతే సపోజ్ ఎవరైనా తలనీలాలు ఇస్తానని అలా ఇవ్వలేదు అంటే గాడ్ పనిష్ చేస్తారు అలా చెప్తారు. అదంతా ఎంతవరకు గురుదేవా ఇవన్నీ? అంటే ఈ పూజలు ఇలా చేయడము చాలా చాలా అంటే ఇలానే చేయాలి గాడ్కి అలా చేస్తూ ఉంటారు కదా, అదంతా ఎలా గురుదేవా ఇది? అంటే ఒక విషయం మనం తెలుసుకోవాలి. అప్పుడు భగవంతుడు ఎప్పుడైనా పనిష్ చేస్తే ఆయన భగవంతుడు అవుతాడా? ఎవరినైనా పనిష్ చేస్తే కనుక ఎప్పుడు భగవంతుడు పనిష్ చేయడు. అట్లానే భగవంతుడు ఎప్పుడు మనకి మేలు చేయడు. మనం గనక మేలు పొందాల్సినటువంటి ప్రారంధం ఉంటే మనం మేలు పొందుతాం. మనం కీడు జరగాల్సినటువంటి ప్రారంధం ఉంటే కీడు జరుగుతుంది. అయితే ఈ రకమైనటువంటి స్థిరత్వం అందరిలో ఉండదు. అందరిలో ఉండక వాళ్ళకు అనుకూలంగా ఇవి ఉన్నాయి. ఇప్పుడు అసలు ఈ జ్ఞానం అంతా నేర్చుకున్న తర్వాత దేవాలయాలు ఎందుకు, ఈ దేవుళ్ళు ఎందుకని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఎలిమెంటరీ స్కూళ్ళు ఎందుకు? చదువుకున్న వాళ్ళకి అక్కర్లా ఎలిమెంటరీ స్కూళ్ళు. కొత్తగా బడికి పోయేటువంటి వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ కావాలా. ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఏమేం కావాలనో వాళ్ళకి అక్కడ నియమాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఫీజులు, వాళ్ళకి నేర్పేటువంటి టీచర్లు అక్కడ ఉంటారు. హై స్కూల్కి పోతే అక్కడ వాళ్ళు ఉంటారు, కాలేజీకి పోతే అక్కడ ఉంటారు, యూనివర్సిటీకి పోతే అక్కడ ఉంటారు. ఆ ప్రకారంగా అన్ని రకాలైనటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండటం కోసం అని చెప్పి ఈ దేవాలయాలు కట్టడం కానీ, దేవుళ్ళని తయారు చేయటం కానీ, వాళ్ళకి ఇదిగో ఇట్లా పూజలు చేయాలని కానీ, ఇట్లా చేయాలని కానీ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తేనే మనకి మంచి జరుగుద్ది. ఆ నియమాలు పాటించకపోతే చెడు జరుగుద్ది. భగవంతుడి కోపం వస్తుంది. ఆ కోపంతో మనకి నష్టం జరుగుద్ది అని అనుకోవటం అంతా కూడా అజ్ఞానంలో ఒక భాగం. అందరం అజ్ఞానంలోనే ఉన్నాం. శాస్త్రం నేర్చుకునే వాళ్ళు కూడా అజ్ఞానంలోనే ఉన్నారు. అయితే ఈ అజ్ఞానం ఇంకొకరు అజ్ఞానం కనుక ఆ అజ్ఞానంలో నుంచి బయటికి రావాలంటే చాలా కాలం పట్టుద్ది. ఇప్పుడు మనం ఇంత శాస్త్రజ్ఞానం నేర్చుకుంటున్నప్పటికీ కూడా మనకి అది ఒకటి ఉంది. ఇప్పుడు మీరు అడిగారు కదా క్వశ్చన్, అంటే అదేమవుద్ది, మరి అట్లేమవుద్ది, మనం గనక సరిగ్గా గనక నియమం ప్రకారం చేయకపోతే ఏమవుద్ది అనేటువంటి భయం ఒకటి ఉంది కదా. అంటే అంత తేలిగ్గా వదలదు మనల్ని. మనం ఎంత శాస్త్రం నేర్చుకున్నా అంత తేలిగ్గా వదలదు. కానీ అది వదలకపోయినా మనం గనక శాస్త్రాన్ని నేర్చుకుంటామంటే దాని అంతా ఇదే రాలిపోద్ది. ఎట్టయితే పుండు గనక చేతి మీద పుండు గనక అయితే మనం గనక అది ఆగితే అది చెక్కు కట్టుద్ది. ఆ చెక్కును కూడా మనం ఏం చేయకుండా మెదలుకొనుకుంటే అదే రాలిపోద్ది. కానీ మనం కనుక లాగితే ఏమవుతుందంటే మళ్ళీ పుండు పెద్ద అవుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే అవి ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ కోరికలు తీరుతున్నాయా, తీరటలేదా. ఇంకా కొంతమంది ఇప్పుడు మనకి రకరకాలైనటువంటి వాళ్ళు ఈ సోషల్ మీడియాలో పెడుతుంటారు, ఫలానా దేవాలయంలో అసలు ఏ కోరిక కోరినా తీరిపోతుంది అని పెడతారు. ఒకసారి అక్కడికి పోయినండి, ఒక కోరిక పెట్టుకొని తీరుద్దేమో అంటే ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా సామాన్యుడికి ఉపయోగపడతాయి. సామాన్యుడు అంటే ఎవరు? ఏదో ఒక రకమైనటువంటి కోరికలు, అంటే కొంతమంది ఏదైనా ఇబ్బందులు కనుకుంటే ఇబ్బందులు తొలగాలనేటువంటిది ఒకటి ఆర్తులు. రెండో వాళ్ళు అర్ధార్థులు, అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని. మరి కావాలనేటువంటి వాళ్ళకి అందరికీ నెరవేరుతాయా? అలా నెరవేరితే మరి అసలు ఇక మనం పనులు చేయటం ఎందుకు? మన ఆ మాట చేస్తే సరిపోద్ది. ఆ దేవాలయానికి పోవటం, అయ్యా నాకు కోట్లు కావాలా అంటే మనం చేసాడితే ఆ కోట్లు అక్కడ కుమ్మరిస్తాడు. ఇక మనం సంచుల్లో పెట్టుకొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అందువల్ల ఇదంతా కూడా సామాన్యుల కోసం. ఈ గుళ్ళు గోపురాలు కట్టించిన, ఈ ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు చేసిన, ఆడ నియమాలు, ఏడకి పోతే గుడ్డు కొట్టించుకోవాలా, ఆడికి పోతే ఇదిగో ఇట్లా చేయాలా, ఏడైతే ఇట్లా చేయాలా, ఆడైతే ఆ మొక్కులు మొక్కోవాలా, ఏడైతే కొండగా నడిచి వస్తామని అంటే ఇవన్నీ కూడా నియమాలు ఉంటాయి. వాటి ప్రకారం చేసేవాళ్ళు చేస్తుంటారు. వస్తేనేమో ఆహా మన కోరిక తీరింది, భగవంతుడు గొప్పవాడు అంటారు.
కోరిక తిరగపోతేనేమో ఈ భగవంతుడు నమ్ముకుంటే మనకేం లాభం లేదు, ఇంకొక ఆయన నమ్ముకుందాం అనుకుంటాం.